జీవితాన్ని మార్చివేసే అలవాట్లు, హ్యాబిట్స్. మనిషి అంటేనే అలవాట్ల కట్ట. మ్యాన్ ఈజ్ ఏ బండిల్ ఆఫ్ హ్యాబిట్స్ అంటారు. కొన్ని అలవాట్లు కట్టగడితే నేను, కొన్ని అలవాట్లు కట్టగడితే మీరు, అంతే. మనుషులందరూ ఒక్కటే, అలవాట్లే వాళ్ళను వేరు చేస్తాయి. అలవాట్లు అంటే హ్యాబిట్స్ అత్యంత శక్తివంతమైనవి. మన జీవితాన్ని మార్చివేసే శక్తి ఈ అలవాట్లకు ఉంది. మనల్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలన్నా, అధపాతాళానికి తొక్కేయాలన్నా అలవాట్ల వల్లనే అది సాధ్యం. అంటే అతిశయోక్తి లేదు. ఈ అలవాట్లు మన జీవన ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తాయనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. మన జీవితాలను సమూలంగా మార్చివేసే శక్తి గల ఈ అలవాట్లు ఒక పనిని క్రమం తప్పకుండా నిర్దిష్ట సమయంలో చేయడం వల్ల అలవాటుగా మార్పు చెందుతుందని టూకీగా చెప్పుకోవచ్చు. క్రమశిక్షణతో, కన్సిస్టెన్సీ అంటే నిలకడతో ఉండే అలవాట్ల వల్ల అభివృద్ధి, తద్వారా విజయం సాధ్యమవుతుంది. స్థిరచిత్తంతో ఉండి నిబద్ధతతో కొనసాగించగలిగితే అద్భుతాలు సాధ్యమవుతాయి. అలవాట్లు ప్రధానంగా 2 రకాలు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మంచి అలవాట్లు, చెడు అలవాట్లు. మంచి అలవాట్లు మనల్ని అభివృద్ధి వైపు తీసుకుపోతాయి. చెడు అలవాట్లు మన పతనానికి దారితీస్తాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే, చెడు అలవాట్లు అని తెలిసి వాటి వల్ల హాని జరుగుతుందని కూడా తెలిసి ఉండి ఆయా అలవాట్ల బారిన పడ్డాక మానేయలేకపోవడం. అలవాట్లు మొదట్లో సాలెగూళ్ళ వంటివి, తర్వాత సంఖ్యలలాగా మారతాయి అనే నానుడి ఉండనే ఉంది. దురలవాట్ల విషయంలో ఇది 100కు 100% నిజం. సరదాకో, తమాషాకో, స్టేటస్కో, స్నేహితుల లేదా బంధువుల ప్రభావం వల్లనో, ఒత్తిడి వల్లనో, మీడియా, సినిమాల వల్లనో, మర్యాద అంటే ఫార్మాలిటీకో, ఇతరులు హేళన చేస్తారేమో అని, చేశారని, కొన్నిసార్లు ఖాళీగా ఉండడం వల్ల ఏమీ తోచకుండా కూడా అలవాట్ల ఊబిలో చిక్కుంటారు. ఖాళీ బుర్ర దయ్యాల కార్ఖానా అంటారు కదా. ఐడిల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. మంచివాళ్ళు, తెలివైన వాళ్ళు కూడా స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ లేక వ్యసనాలకు బానిసై అర్ధాంతరంగా తను చాలించిన సంఘటనలు కోకొల్లలు. చెడు అలవాట్లు మానేయడం అంత సులభం కాదు, అలాగని అసాధ్యం కూడా కాదు. కావలసిందల్లా దృఢ సంకల్పం, పట్టుదల. ఒక ఛాలెంజ్ లాగా స్వీకరించాలి. మానేసిన తర్వాత కలిగే లాభాలు మొదలైనవి ముందే ఊహించి పూనుకుంటే మానేసే ప్రక్రియ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండగలదు. ఒక పద్ధతి ప్రకారం కృషి చేస్తే సాధ్యమయ్యే అవకాశాలే అధికం. ఈ చెడు అలవాట్లను మానేయడం గురించి ముందుగా సమస్యను గుర్తించడం అవసరం. అక్నాలెడ్జ్ ద ప్రాబ్లం. అలవాటు యొక్క దుష్ప్రభావాలను, ఆరోగ్యం, మన వృత్తి వ్యాపారాలపై, మానవ సంబంధాలపై, లక్ష్య సాధనలో అంటే ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగార్థులకు నెగటివ్ ఇంపాక్ట్ అంటే ప్రతికూల ప్రభావం ఎలా ఉంటుందో గుర్తించడం అనేది మొదటి మెట్టు. ఎందుకు మానేయాలనుకుంటున్నామో స్పష్టత ఉండాలి. మారడానికి చిత్తశుద్ధితో నిజాయితీగా కృషి చేయాలి. మనల్ని మనం మోసం చేసుకోకూడదు. అనుకున్నదే తడవుగా కార్యాచరణ మొదలుపెట్టినా మంచిదే. ఆచితూచి ఒక ప్రణాళిక ప్రకారం నడుచుకున్నా మంచిదే. కానీ ఎంత తొందరగా పూనుకుంటే అంత మంచిది. శుభస్య శీఘ్రం అన్నారు కదా పెద్దలు. రెండవది, మానేయడానికి ఒక స్పష్టమైన లక్ష్యం, సెట్ ఎ క్లియర్ గోల్ పెట్టుకోవాలి. ఆ లక్ష్యం ఎలా ఉండాలంటే స్మార్ట్ లక్ష్యమై ఉండాలి. స్పెసిఫిక్, మెజరబుల్, అటైనబుల్, రియలిస్టిక్ అండ్ టైం బౌండెడ్. అంటే స్పష్టమైన, కొలవదగిన, సాధించదగినదై, వాస్తవానికి దగ్గరగా ఉన్నదై, టైం బౌండెడ్ అంటే ఏ సమయంలో, ఎంత కాలంలో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలా అనే ఒక సమగ్ర దృక్పథం అవసరం. దీన్ని ఒక ఉదాహరణతో వివరించడానికి ప్రయత్నిస్తాను. పొగ త్రాగే అలవాటు ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఆ అలవాటు అతను మానేయాలనుకుంటే ఎప్పటిలోగా మానేయాలో ఒక తేదీ నిర్ణయించుకోవాలి. అతని బలహీనత స్థాయి, వ్యసనం స్థాయి అంటే ఇటీవల మొదలుపెట్టాడా లేదా పీకల్లోతు కూరుకుపోయాడా అన్నది, ఇంకా దాని కాన్సిక్వెన్సెస్ అంటే తదనంతర పరిణామాలు అతనికి తెలిసినంతగా ఇతరులకు తెలియవు కదా. ఈ సందర్భంగా ఒక తమాషా విషయం చెప్తాను. ఒక ప్రముఖుడు స్మోకింగ్ గురించి ఈ విధంగా చమత్కరించాడు. స్మోకింగ్ మానేయడం చాలా సులభం, నేను ఇప్పటికే చాలా సార్లు మానేశాను. ఇది ఒక సెటైర్ లాగా కనిపించిన వాస్తవం. చాలా మంది చాలా సార్లు వ్యసనాల బారి నుంచి బయటపడడానికి విఫల యత్నం చేసి ఉంటారు. పై చమత్కారంలోని వ్యంగ్యం గమనిస్తే అర్థమయ్యేదేమిటంటే అతను ప్రయత్నించడం, విఫలమవడం చాలాసార్లు జరిగింది అని. ఉడుం పట్టుతో ఉండాలి. అప్పుడే వ్యసనాల లేదా చెడు అలవాట్ల బారి నుంచి బయటపడగలం. ఆచరణ సాధ్యమయ్యే ఒక తేదీ, డెడ్ లైన్ పెట్టుకుని ఒక క్రమ పద్ధతిలో శాస్త్రీయంగా నిబద్ధతతో కృషి చేయాలి. అవసరమైతే నిపుణుల, కౌన్సిలర్ల లేదా డాక్టర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలి. అవసరమైతే మందులు కూడా వాడవచ్చు. అయితే ఇదంతా డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలి. సొంత వైద్యం పనికి రాదు. మరో ప్రధానమైన విషయం, ఆ అలవాటును ట్రిగ్గర్ చేసే అంటే పురికొల్పే వ్యక్తులు, పరిస్థితులు, ఎమోషన్స్ను గుర్తించాలి. అండర్స్టాండ్ ద ట్రిగ్గర్స్, వాటిని అర్థం చేసుకోవాలి. వాటిని పరిహరించడం ఉత్తమం. ఉదాహరణకు ఒక పార్టీ లేదా ఒక మీటింగ్, ఒక ఫంక్షన్కు వెళ్తే మందు పార్టీ తప్పనిసరి అంటే అక్కడికి వెళ్లకుండా ఉండడం మంచిది. ఇంటికి వెళ్లే దారిలో వైన్ షాప్ ఉందనుకుందాం, దారి మార్చుకుని వేరే దారిలో వెళ్లడం విజ్ఞులైన వారు చేసే పని. ఇలా అనేక పరిస్థితులను ముందుగానే ఊహించి తప్పుకోవడం వల్ల ఫలితం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరేమనుకుంటారో అని భయపడవలసిన అవసరం లేదు. కొందరు ముందుగా నొచ్చుకున్న తర్వాత వాళ్లే అభినందించడం ఖాయం.
కొందరు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మీ దారికి వచ్చి మానేయాలనుకొని సంకల్పించుకునే అవకాశం కూడా ఉంది. అలా పరోక్షంగా వారికి, వారి కుటుంబానికి మేలు చేసిన వారవుతారు. చెడు అలవాట్ల స్థానంలో ఆరోగ్యకరమైన మంచి అలవాటును చేసుకోవాలి. అంటే రీప్లేస్ యువర్ బ్యాడ్ హ్యాబిట్ విత్ ఏ గుడ్ హ్యాబిట్. ఉదాహరణకు స్మోకింగ్ కు బదులుగా చూయింగ్ గమ్, యాలకులు, లవంగాలు, వక్కపొడి వంటివి అలవాటు చేసుకోవడం, ఆల్కహాల్ స్థానంలో హెర్బల్ టీ, గ్రీన్ టీ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, మజ్జిగ తాగడం వంటివి అన్నమాట. మరో ముఖ్యమైన అంశం, అలవాటు ముదిరి వ్యసనం స్థాయిలో మీరు నియంత్రించలేనంత స్థాయిలో ఉంటే గనక నిపుణుల, డాక్టర్ల లేదా కౌన్సిలర్ల దగ్గరికి వెళ్లడం ఉత్తమం. అలా వెళ్లడానికి సంశయించకూడదు. సీకింగ్ ప్రొఫెషనల్ హెల్ప్ అనేది మంచి పరిష్కారం. వారు సూచించిన విధంగా, వారు చెప్పిన టిప్స్, వారు అనుభవంతో చెప్పిన పద్ధతులు పాటిస్తే ఫలితం గొప్పగా ఉండగలదు. మెడిటేషన్, అవసరమైతే మెడికేషన్ ద్వారా తమ అనుభవాన్ని జోడించి శాస్త్రీయ పద్ధతుల ద్వారా చక్కటి మార్గం చెప్తారు. దగ్గరుండి ఆచరింపజేస్తారు. కొన్ని టెక్నిక్స్ కూడా నేర్పిస్తారు. కాబట్టి సిగ్గుపడకుండా, తప్పు అని భావించకుండా అహంను పక్కన పెట్టి నిపుణుల దగ్గరికి వెళ్లడం శ్రేయస్కరం. స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ వంటి వాటి విషయంలో ఇది మరింత అవసరం. తర్వాత కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు, శ్రేయోభిలాషులతో ఒక రక్షణ వలయం అంటే ఒక సపోర్ట్ సిస్టమ్ నిర్మించుకోవాలి. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది ఈ సపోర్ట్ సిస్టమ్. వీరితో మనం ఈ అలవాటును మానేయబోతున్నట్లు చెప్పేయాలి. సహాయం చేయవలసిందిగా అభ్యర్థించాలి. అవసరమైతే గుర్తు చేయాలని, అప్రమత్తం చేయాలని, శృతి మించితే మందలించాలని కోరాలి. ఆన్లైన్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటాయి. అందులో కూడా చేరవచ్చు. సరౌండ్ యువర్ సెల్ఫ్ బై గుడ్ పీపుల్ అంటే మన చుట్టూ మన అలవాటును నిరుత్సాహపరిచే వాళ్ళు ఉండేలా జాగ్రత్త పడాలి. అదే సమయంలో ఆ అలవాటు ఉన్న వాళ్ళు మన చుట్టూ లేకుండా జాగ్రత్త పడడం కూడా అంతే అవసరం. మరో పద్ధతి మైండ్ఫుల్నెస్, మెడిటేషన్ వంటి పద్ధతులు ఉపయోగించాలి. డిస్ట్రాక్షన్ టెక్నిక్ కూడా ఉపయోగించవచ్చు. అంటే అడ్డంకులు, అవాంతరాలు ఉండే టెక్నిక్ వాడాలి. మనస్సును దృఢంగా, స్థిమితంగా ఉంచుకోవాలి. అలవాటుకు మూల కారణం గుర్తించినప్పుడు బయటపడడం సులభమవుతుంది. ఇందుకోసం కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు, CBT. ఇలాంటి శాస్త్రీయ విధానాల ద్వారా కూడా ఇది సాధ్యమవుతుంది. CBTతో మూల కారణం గుర్తించడమే కాకుండా చికిత్స కూడా చేస్తారు. అలవాట్లు ఎక్కువగా ఒత్తిడిని, ఆందోళనను తగ్గించుకునే క్రమంలోనే మొదలవుతాయి. ఒత్తిడి తగ్గించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. స్మోకింగ్కి సంబంధించి యాస్ట్రే ఇలాంటివి ఉండకుండా చూసుకోవాలి. ఆయా స్థలాల వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. పరిసరాలను మనకు అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దుకోవాలి. కండక్టివ్ ఎన్విరాన్మెంట్ చూసుకోవాలి. అంటే అనుకూలమైన పరిసరాల వల్ల గొప్ప ఫలితం ఉండగలదు. ఎప్పటికప్పుడు మన ప్రవర్తనను, అలవాటును సమీక్షించుకోవాలి, ట్రాక్ చేయాలి, రివ్యూ చేయాలి. నిగ్రహంగా ఉండగలిగినందుకు తమను తామే ప్రశంసించుకోవాలి. చిన్న చిన్న బహుమతులు ఇచ్చుకోవాలి. ఈ విధంగా ప్రగతిని రివ్యూ చేస్తూ రివార్డ్స్ ఇచ్చుకోవడం మంచిది. దీనివల్ల రీఇన్ఫోర్స్మెంట్ అంటే పునర్బలనం పొందుతాం. మొత్తం ఈ ప్రయాణంలో అవాంతరాలు, అడ్డంకులు ఎదురవుతాయి. సమస్యలు, వ్రతభంగాలు పలకరిస్తాయి. ఇది ముందే ఊహించి దానికి సిద్ధపడాలి. షాక్ కావద్దు. ఇది సహజం కూడా. వాటికి నిరాశ పడకుండా, మధ్యలో అంటే అర్ధాంతరంగా లక్ష్యం వదిలేయకుండా మరింత దృఢంగా మారాలి. ప్రణాళికను సర్దుబాటు చేసుకొని మళ్లీ ప్రయత్నాన్ని కొనసాగించాలి. సమస్యను గుర్తించి స్పష్టమైన లక్ష్యం పెట్టుకొని ట్రిగ్గర్స్ను గుర్తెరిగి చెడు అలవాట్ల స్థానంలో మంచి అలవాట్లను రీప్లేస్ చేసుకోవాలి. అవసరమైతే నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. మన చుట్టూ ఒక సపోర్ట్ సిస్టమ్ను, రక్షణ వలయంను నిర్మించుకోవాలి. మన శ్రేయోభిలాషులతో మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ సాధన చేయాలి. అవాంతరాలు ఎదురైనా నిరాశ పడవద్దు. అవసరమైతే ప్రణాళికను మార్చుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ కొనసాగించాలి. మన ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. మనకు మనమే అభినందించుకోవాలి. ఈ మొత్తం ప్రయాణంలో ఎక్కడా ఎప్పుడూ నిరాశ చెందవద్దు. శ్రద్ధగా, నిష్ఠతో ఒక దీక్షలాగా, వ్రతంలాగా కొనసాగించి ఊబి నుంచి బయటపడాలి. అప్పుడు అందరూ అభినందిస్తారు. అంతేకాకుండా మెరుగైన జీవితం వైపు అడుగులు పడతాయి. వ్యసనాలు, చెడు అలవాట్లు అంటే ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ వంటివే కాకుండా మొబైల్ అడిక్షన్ లాంటివి కూడా ప్రస్తుతం చాలా పెద్ద వ్యసనాలుగా మారాయి. చిన్న పెద్ద అందరూ చరవానికి దాసులవుతున్నారు. అవసరానికి మొబైల్ వాడితే మంచిదే, కానీ అస్తమానం కెలుకుతూ ఉంటే అనర్థం. అతిగా తినడం, జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్ ఫుడ్ అంటే బయటి తిండికి బానిసలవడం, కోపం, దురుసు మాటలు వంటివి కూడా చెడు అలవాట్ల కిందికే వస్తాయి. వీటిని కూడా తగ్గించుకుంటే చాలా మంచిది. కాబట్టి ఎప్పటికప్పుడు మన ప్రవర్తనను, అలవాట్లను విశ్లేషించుకుంటూ ఆశావాదంతో అంటే నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు మరింత మెరుగ్గా ఉండేలాగా ప్రయత్నపూర్వకంగా కృషి చేయాలి. చెడు అలవాట్లను మానేయడంతో పాటు ఇప్పటికే మనకు ఉన్న మంచి అలవాట్లను కొనసాగించడం ప్రధానం. అలాగే వీలైతే గనుక మన ఉన్నతికి ఆవశ్యకమైన కొన్ని కొత్త మంచి అలవాట్లను చేసుకోవడం కూడా ఉత్తమం. ఒక పనిని క్రమం తప్పకుండా చేస్తే అలవాటుగా రూపుదిద్దుకుంటుంది. 21/90 రూల్ ప్రకారం ఏదైనా ఒక అలవాటును 21 రోజులు నిబద్ధతతో కొనసాగిస్తే అది అలవాటుగా మారుతుంది. ఇంకా అలాగే 90 రోజులు కొనసాగిస్తే గనక మన జీవన విధానంలో అది ఒక భాగమైపోతుంది. ఉదాహరణకు ఉదయం 5 గంటలకు లేవాలని సంకల్పించుకుని అలారం పెట్టుకుని నిద్రలేస్తే తర్వాత అలారం అవసరం లేకుండానే నిద్రలేవగలం. మన శరీరంలోని బయాలజికల్ క్లాక్ అంటే జీవ గడియారం వల్ల ఇది సాధ్యమవుతుంది.
ఒక కొత్త మంచి హ్యాబిట్ అంటే అలవాటు చేసుకోవాలంటే ఇంటెన్షన్, కన్సిస్టెన్సీ అండ్ స్ట్రాటజీ. ఏ అలవాటునైనా చిన్నగా మొదలు పెట్టాలి. స్టార్ట్ స్మాల్ అంటారు. బేబీ స్టెప్స్ అంటే బుడి నడకలతో నెమ్మదిగా మొదలు పెట్టాలి. అన్నప్రాసన రోజే ఆవకాయ కూడదు అన్నారు కదా పెద్దలు. కాబట్టి మైక్రో హ్యాబిట్స్ అంటే సూక్ష్మ అలవాట్లు, చిన్న అలవాట్లు పెట్టుకొని మొదలు పెట్టాలి. ఉదాహరణకు వాకింగ్కి వెళ్ళాలనుకుంటే మొట్టమొదటినే గంటలు వాకింగ్ చేయకూడదు. 5 లేదా 10 నిమిషాలతో మొదలు పెట్టాలి. అలాగే జిమ్కు వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడానికి తక్కువ సమయం లైట్ ఎక్సర్సైజులు మాత్రమే మొట్టమొదట చేయాలి. ఎక్కువసేపు హెవీ ఎక్సర్సైజులు చేస్తే ఇబ్బందులు వస్తాయి. అలాగే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాకే మొదలు పెట్టాలనుకోవడం కూడా సరికాదు. అలా అన్నీ సమకూరడం అనేది ఎప్పటికీ జరగక అసలు మొదలు పెట్టకుండానే రోజులు, నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరు వాకింగ్ లేదా జాగింగ్ చేయాలని సంకల్పించుకున్నారు. అతడు లేదా ఆమె ఒకరిద్దరు మిత్రులు మంచి రన్నింగ్, వాకింగ్ ట్రాక్ సమకూరాక మొదలు పెట్టాలని నిర్ణయించుకుంటే అది చాలాసార్లు సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి స్టార్ట్ మెస్సీ అంటారు. అంటే అవన్నీ పట్టించుకోకుండా మొదలు పెట్టేయడమే, రంగంలోకి దూకడమే అన్నమాట. ట్రాక్ సూట్, షూస్ లేకపోయినా ఉన్న డ్రెస్తోనే, షూస్ ఉన్నా లేకున్నా చెప్పులు వేసుకుని అయినా మొదలు పెడితే మంచిది. తర్వాత అన్నీ ఒక్కొక్కటిగా నెమ్మదిగా సమకూర్చుకోవచ్చు. ఇదివరకే మనకు ఉన్న హ్యాబిట్కు కొత్త హ్యాబిట్ను జత చేయాలి, అంటే జోడించాలన్నమాట. ఉదాహరణకు రోజు ఉదయం బ్రష్ చేసుకున్నాక 5 నిమిషాలు ధ్యానం చేస్తాను అని అనుకోవాలి. ఇలా చేయడం వల్ల స్టిక్ అయిపోయి ఒక యాంకర్ లాగా పనిచేసి కొత్త అలవాటు బలపడుతుంది. అలవాటు విషయంలో ఘర్షణ, సంఘర్షణ కూడదు. ఒత్తిడి, ఫ్రిక్షన్ అస్సలే వద్దు. బాగా చదవాలనుకునే పుస్తకం మనకు అందుబాటులో ఎదురుగా ఉండేలా చూసుకోవాలి. అంటే టేబుల్ మీదనో, టీపాయ్ మీదనో కనబడేలా పెట్టుకోవాలి. ఉదయం వాకింగ్ లేదా రన్నింగ్కి వెళ్ళాలనుకుంటే సంబంధిత దుస్తులు, బూట్లు ముందు రోజే సిద్ధంగా పెట్టుకోవాలి. సిద్ధంగా ఉంటే సోమరితనాన్ని జయించి పనిలోనికి వెళ్ళే సందర్భాలు, అవకాశం అంటే ప్రాబబిలిటీ, సంభావ్యత అంటారు కదా, అది చాలా ఎక్కువ అవుతుంది. ఇలా చేయడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. కాబట్టి మేక్ ఇట్ ఈజీ సూత్రం ప్రకారం సులభతరం చేసుకుంటే మంచిది. ట్రిగ్గర్లు పెట్టుకోవాలి. అంటే ఫోన్, అలారం, రిమైండర్ లాంటివి ఉంటే చాలా మంచిది. ఆ హ్యాబిట్కి సంబంధించిన కొటేషన్స్, పోస్టర్స్ కనబడేలా పెట్టుకోవాలి. మనం ఆ హ్యాబిట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తీసిన మన ఫోటోలు అయితే మరీ మంచిది. ఈ విధంగా ట్రిగ్గర్ లేదా క్యూ వల్ల పని మొదలు పెట్టడం సులభమవుతుంది. చాలాసార్లు మొదటి అడుగు కష్టము. అంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆల్వేస్ డిఫికల్ట్. ఒకసారి మొదలు పెడితే కొనసాగించే అవకాశాలే అధికం. కాబట్టి ఎలాగైనా సరే మొదలు పెట్టేయాలి, అంతే. పర్ఫెక్షన్ కోసం పరితపించవద్దు. హ్యాబిట్ను క్రమం తప్పకుండా చేయాలి, కొనసాగించడమే ప్రధానం. అంతేగాని పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది. లోపాలు, తప్పులు లేకుండా పర్ఫెక్ట్గా చేయాలనే భ్రమ నుంచి బయటపడండి. పెద్ద అసాధ్యమైన లక్ష్యాలు పెట్టుకొని విఫలమవడం కంటే చిన్న ఆచరణ సాధ్యమైన లక్ష్యాలు పెట్టుకొని ఒక్కో అడుగు వేస్తూ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. ఇదంతా ఒక ఆటలాగా ఉండాలి, అంతేగాని హ్యాబిట్స్ అనేవి గుదిబండలాగా మారకూడదు. ఎక్సలెన్స్ మంచిదే, కానీ ఆ దశకు క్రమక్రమంగా చేరుకోవాలి, అతి వద్దు. ఒక లక్ష్యం సాధించిన తర్వాత వెంటనే చిన్న బహుమతులు మనకు మనమే ఇచ్చుకోవాలి. ఇలా చేస్తే రీఇన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. ఉదాహరణకు 15-20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేశాక నచ్చిన పాట వింటాను, కబుర్లు చెప్తాను, జ్యూస్ తాగుతాను వంటివి పెట్టుకొని మనకు మనం సాధన చేయవచ్చు. సెల్ఫ్ రివార్డ్ అనేది బూస్టింగ్ లాగా పనిచేస్తుంది. హ్యాబిట్ ట్రాకర్ వంటి యాప్స్ లేదా నోట్బుక్లో ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకుంటూ పురోగతిని సమీక్షించుకోవాలి. మనల్ని మనం పరిశీలించుకోవాలి. దగ్గరి వాళ్ళ నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా మంచిదే. విజయవంతంగా కొనసాగిస్తున్నాము అనే ఫలితం కనబడ్డప్పుడు ఆ సంతోషమే వేరు కదా. మనం ఒక హ్యాబిట్ను కొత్తగా మొదలు పెడుతున్నప్పుడు అంతా సాఫీగా, సవ్యంగా సాగిపోతుంది అనుకోకూడదు. అడ్డంకులు, ఇబ్బందులు, మధ్యలో వదిలేయాల్సిన పరిస్థితులు, ఇర్రెగ్యులారిటీ వంటివి వస్తాయని ముందే ఊహించాలి, వస్తాయి కూడా. అవసరమైతే మార్పు, ప్లాన్ బి, బ్యాకప్ ప్లాన్ సిద్ధంగా పెట్టుకోవాలి. అడ్డంకులను, అవకాశాలను ఛాలెంజ్ లాగా స్వీకరించాలి. అప్పుడే అనుకున్నది సాధ్యపడుతుంది. దేనికైనా ఓపిక, సహనం అవసరం. హ్యాబిట్స్ విషయంలో కూడా ఇది అత్యవసరం. చెట్టు పెట్టగానే పండు రాదు, మంట పెట్టగానే వంట అయిపోదు. ఇట్ టేక్స్ టైం. దేనికైనా తగినంత సమయం అవసరం. తక్షణం అంటే ఇన్స్టాంట్గా ఫలితాలు కొన్నిసార్లు రావచ్చు, రాకపోవచ్చు. నిరాశ చెందవద్దు. సాధారణంగా ముందే మనం చెప్పుకున్నట్లు హ్యాబిట్ ఫార్మేషన్ కోసం 21 రోజుల వరకు సమయం పడుతుంది. అప్పటిదాకా ఓపికగా కొనసాగించడమే మీ చేతిలో ఉంది. హ్యాబిట్ను వారం పక్షం రోజులకొకసారి, నెల రోజులకొకసారి సమీక్షించుకుంటే మరీ మంచిది. తప్పులను, ఇబ్బందులను బేరీజ్ వేసుకోవాలి. ఒకవేళ ఎంచుకున్న హ్యాబిట్ అనేది చాలా కష్టతరమైతే, శరీరం లేదా మనసు సహకరించకపోతే, లేదా సమయం సరిపోకపోతే నిర్దాక్షిణ్యంగా ఆ హ్యాబిట్ను పక్కన పెట్టేయాలి. సులభంగానే కొనసాగించగలుగుతున్నట్లయితే రెట్టించిన ఉత్సాహంతో కంటిన్యూ చేయవచ్చు. మైండ్ సెట్ యొక్క పాత్ర. నేను పరిగెత్తాలి అనుకోవడం కన్నా నేను రన్నర్ను అనుకోవడం బెటర్.
ఇందుకు కారణం సబ్కాన్షియస్ మైండ్కు మనం ఇచ్చే ఆటో సజెషన్స్ లేదా అఫర్మేషన్స్. అటామిక్ హ్యాబిట్స్ అనే ఒక బెస్ట్ సెల్లర్ పుస్తక రచయిత జేమ్స్ క్లియర్ కూడా ఇదే విషయం చెప్తారు. చిన్న చిన్న పురోగతితో కూడిన అలవాట్లు లేదా ప్రవర్తన మార్పులు జీవితాన్నే మార్చేసేటంతటి గొప్ప ఫలితాలను ఇవ్వగలవు అంటారు ఆయన. కాంపౌండ్ ఎఫెక్ట్ అనే పుస్తక రచయిత డారెన్ హార్డీ కూడా దాదాపు ఇలాగే చెప్తారు. స్మాల్ స్మార్ట్ చాయిసెస్ కన్సిస్టెన్సీ ప్లస్ టైం గివ్స్ రాడికల్ డిఫరెన్స్ అంటారు ఆయన. సాధనమున పనులు సమకూరు ధరలోన అని వేమన గారు ఎప్పుడో చెప్పారు కదా. చిన్న చిన్న అలవాట్లు, రోజువారీ సర్దుబాట్లు నిబద్ధతతో నిలకడగా చాలా కాలం పాటు కొనసాగించడం వల్ల మనకు తెలుస్తుంది ఇది ఒక అద్భుతమైన మార్పు అని. స్వీయ అభివృద్ధి కోసం ఆసక్తితో చేసే చిన్న చిన్న పనులు అనూహ్యమైన ప్రగతికి బాటలు వేస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జేమ్స్ క్లియర్ మాటల్లో చెప్పాలంటే అలవాటు అనేది ఆబ్వియస్గా అంటే స్పష్టంగా ఉండాలి, సులభంగా ఆచరించదగినదై ఉండాలి, ఆకర్షణీయంగా కూడా ఉండాలి, సంతృప్తి పరచదగినదై ఉండాలి. అదే సమయంలో దురలవాట్లు మానేయడానికి కూడా అతను కొన్ని విలువైన సూచనలు ఇస్తాడు. పై 4 రివర్స్గా చేస్తే సరిపోతుంది. హ్యాబిట్ ఫార్మేషన్ కోసం 2 మినిట్ రూల్ కూడా బాగానే పనిచేస్తుంది. స్టార్ట్ ఎనీ హ్యాబిట్ ఇన్ ఏ టినీ ఈజీ స్టెప్. అంటే వాస్తవికమైన ఉదాహరణలతో చిన్న చిన్న సూచనలతో ఉన్న ఆటమిక్ హ్యాబిట్స్. అలాగే చార్లెస్ డుహిగ్ రాసిన ద పవర్ ఆఫ్ హ్యాబిట్ కూడా ఏదైనా హ్యాబిట్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు మొదటి అడుగు చాలా కష్టమని చర్చించుకున్నాం కదా. కొన్నిసార్లు దానికి పూర్తి విరుద్ధంగా కూడా జరగవచ్చు. ప్రారంభ స్ఫూర్తి అంటే ఆరంభ శూరత్వంతో చాలా ఉత్సాహంతో దూసుకుపోతూ అంచనాకు మించి సాధన చేస్తారు. తర్వాత చాంచల్యాలు అంటే హెచ్చుతగ్గులు ఒడిదొడుకులు ఉంటాయి. అనంతరం ఒక కీలక దశకు చేరుకుంటారు. ఆ దశలో అడుగు ముందుకు పడదు, ఇక కొనసాగించలేము అనే ప్లాటో దశ అంటే పీఠభూమి దశకు చేరుకుంటాం. కళ్ళ ముందు చీకటి, అనాసక్తి, నా వల్ల కాదు, అసాధ్యం అని కూడా అనిపిస్తుంది. ఈ దశ నుంచి బయటపడడానికి ప్రేరణ అంటే మోటివేషన్ అవసరం. ఈ ప్రేరణ అనేది రకరకాలుగా లభిస్తుంది. ఈ ప్రేరణ అనేది ఒక వ్యక్తి ద్వారానో, ఒక సంఘటన ద్వారానో, ఒక ఫోటో లేదా కొటేషన్, ఒక వీడియో లేదా సోషల్ మీడియా పోస్ట్ లేదా ఒక పుస్తకం లేదా ఒక వాక్యం కావచ్చు. దానిని అందిపుచ్చుకొని మళ్ళీ ఉత్సాహం తెచ్చుకొని దూసుకుపోతే పీఠభూమి దశ నుంచి బయటపడవచ్చు. ఈ దశను అధిగమిస్తే ఇక విజయమే అన్నమాట, టేకాఫ్ అయినట్లే. ప్రతి వ్యక్తి జీవితంలో విధి నిషేధం అనేటివి ఉంటాయని భారతీయ ధర్మశాస్త్రాల్లో ఎప్పుడో ప్రవచించారు. డూస్ అండ్ డోంట్స్ అని ఆధునిక శాస్త్రాలు నిబంధనలు కూడా సూచిస్తుంటాయి. చేయదగినవి చేయకూడనివి అని కామన్ సెన్స్తో విజ్ఞతతో మెలిగితేనే జీవితం సుఖమయం కాగలదు. ఎరుక, సోయి లేదా కాన్షియస్నెస్ ఉంటేనే అలవాట్లు జీవితాన్ని సుసంపన్నం చేస్తాయి. ఏదైనా ఒక ఆట లేదా లలిత కళ వంటివి ఇదివరకే మీకు ప్రవేశం ఉంటే దాన్ని కొనసాగించండి లేదా కొత్తగా కూడా మొదలుపెట్టవచ్చు. రోజు రోజుకు యాంత్రికమైపోతున్న జీవితంలో హ్యాబిట్స్ అనేటివి మనల్ని ఎమోషనల్ అవుట్లెట్ లాగా ఉపయోగపడతాయి. మన శారీరక మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయి. రోజు పొద్దున్నే ఏం చేయాలనే టు డూ లిస్ట్ తయారు చేసుకోవడం, నిద్రపోయే ముందు డైరీ రాయడం, రోజు న్యూస్ పేపర్ చదవడం, వార్తలు చూడడం లేదా వినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, 10 నుంచి 30 నిమిషాల వరకు ప్రతిరోజు పుస్తక పఠనం, ధ్యానం, యోగా ప్రాక్టీస్ చేయడం వంటివి చాలా చిన్న విషయాల్లా కనిపిస్తాయి. కానీ ప్రయత్నిస్తే తెలుస్తుంది, వాటి ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. వీటి వల్ల కలిగే ఆనందం అనిర్వచనీయం. పేషెన్స్ అండ్ పర్సిస్టెన్స్ అవసరం. మన చుట్టూ ఉండే వ్యక్తులు, పరిసరాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. హ్యాబిట్ ఫార్మేషన్ కానీ కొనసాగించడానికి కానీ కన్సిస్టెన్సీ అంటే నిలకడ ప్రధానమైన ఆయుధం. ప్రతి ఆదివారం ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలతో మాట్లాడడం, 5-10 నిమిషాలు, నెలకు రోజు ఏ డే విత్ మై ఫ్రెండ్ అని పెట్టుకుని ఆచరించడం, 6 నెలలకు ఒక ట్రిప్కు వెళ్ళడం, సంవత్సరానికి ఒకసారి కూర్చొని ఆ ఏడాదిలో జరిగిన ముఖ్య సంఘటనలు అంటే అనెక్డాట్స్ రాసి పెట్టుకోవడం వంటివి ఎన్నో హ్యాబిట్స్ మనల్ని నిత్య నూతనంగా సృజనాత్మకంగా ఉంచగలవు. మీరు ఆలోచిస్తే మరిన్ని నవ్యమైన ఆలోచనలు వస్తాయి. ప్రయత్నించండి. ఈరోజే ఒక గుడ్ హ్యాబిట్ను ప్రారంభించండి, కొనసాగించండి, జీవితాన్ని ఆస్వాదించండి. విజయీ భవ.